హే హాయ్ గైస్, ఇవాళ మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తాను, చూసేయండి. ఇవాళ ఎక్కడికన్నా వెళ్దాం బయటికి అనుకున్నాను. అంటే యాక్చువల్గా బీచ్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. క్లైమేట్ అది కొంచెం హాట్గా ఉంది కదా, అంటే అక్కడక్కడ మబ్బుగా అనిపించింది అనుకోండి. వాళ్ళు చాలా వేడిగా ఉంది, ఎండ కూడా ఎక్కువ ఉంది. సరే వెళ్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. అంటే చిన్న బ్యాంక్ పని ఉండడం వల్ల ఇంకా బ్యాంక్కి వెళ్ళి వచ్చేయాల్సి వచ్చింది. సో ఆ తర్వాత ఎక్కడికైనా టీ తాగడానికి వెళ్దాం, ఈవినింగ్ టైం ఉంది కదా, 3:30 అలా అయింది. సరే అని చెప్పి నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిన బ్యాంకులో పని చూసేసుకుని నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత తన బాబు వచ్చే వరకు ఉండి, వాడు వచ్చిన తర్వాత రెడీ అయ్యి మొత్తం మేము ముగ్గురు వెళ్ళాం అనమాట. ఎక్కడికి ఒక ప్లేస్ చూపిస్తాను కదా అక్కడికి. ఇది నాకు ఎంత ఇష్టమైన ప్లేస్ అంటే అండి, చాలా ఇష్టం. ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా ఏంటో అక్కడికి వెళ్ళగానే అదొక మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట. అదేంటో తెలియదండి, ఆ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. అది ఎక్కడంటే కొవ్వాడ వెళ్ళే రోడ్ అనమాట. హైవే రోడ్ అది. అంటే కొవ్వాడ వస్తుంది అలా రోడ్ నుంచి వెళ్తే, కింద నుంచి ఇలా వెళ్తే బ్రిడ్జ్ ఎక్కకూడదు, కింద నుంచి ఇలా వెళ్తే వస్తుంది. అది యానం నుంచి వచ్చేటప్పుడు అటు సైడ్ అనమాట, తోరంగి అటువైపు నుంచి రావచ్చు. ఇటు సైడ్ నుంచి అయితే మన కాకినాడ, మీకు ఎలా చెప్పాలి, జీజీహెచ్ అక్కడి నుంచి వెళ్ళొచ్చు అనమాట. సో అలా వెళ్తూ నా ఫ్రెండ్కి అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. బిల్డింగ్స్ అవి ఇక్కడ కడుతున్నారు కదా, ఇంతకుముందు అవి ఏం లేవు, ఇప్పుడు స్టార్ట్ చేశారనమాట అని చెప్తున్నాను తనకి. అలా మనశ్శాంతిగా పొలాల మధ్యలో ఆ ప్లేస్ చాలా బాగుంటుంది. అది అంటే ఒక టీ తాగే ప్లేస్ కాదు, ఒక హోటల్ కాదు, ఏమీ కాదండి. జస్ట్ అది ఒక బ్రిడ్జ్. మేము వెళ్ళేది కూడా ఒక బ్రిడ్జే, కానీ చాలా బాగుంటుంది. ఏంటో నాకు ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. అదేంటో తెలియదు, ఆ ప్లేస్కి వెళ్తే నాకు చాలా 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 ఇష్టమైన ప్లేస్. మీరు కూడా ఎప్పుడైనా మీకు మనసు బాగాలేనప్పుడు ఆ రోడ్లోకి వెళ్ళండి ఒకసారి, చాలా బాగుంటుంది. అంటే హెవీ వెహికల్స్ తిరుగుతాయి, లారీస్ ఇలాంటివి కూడా తిరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మనం సైడ్ నుంచి వెళ్ళాలి. ఎంతైనా మన సేఫ్టీ ఇంపార్టెంట్ కదా, ఫస్ట్ అది ఉంటేనే కదా మనశ్శాంతి తర్వాత దొరుకుతుంది మనకి. సో అలా సైడ్ నుంచి స్లోగా వెళ్తే అటు ఇటు పొలాల మధ్యలో రోడ్ అబ్బా చాలా బాగుంటుందండి. మనకి టౌన్లో, కాకినాడ టౌన్లో మనకు చాలా వేడిగా ఉంటుంది. అంటే చాలా వేడిగా, ఆ రోడ్లో మాత్రం చాలా చల్లగా ఉంటుంది అనమాట. మ్యాక్సిమం వేడిగా ఉంటారు కదా రోడ్లు, అటు ఇటు పొలాలు ఏమో చాలా చాలా కూల్గా అనిపిస్తుందండి. ఎప్పుడన్నా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. అక్కడ కూడా నా ఫ్రెండ్కి నేను మొత్తం చూపిస్తున్నాను అనమాట. అంటే తను నాతో ఫస్ట్ టైం వచ్చింది, తనకు చాలా నచ్చింది అనమాట ప్లేస్, చాలా బాగుంది అని చెప్పి. ఎప్పుడు అంటే ఫొటోస్ అవి దిగుతాం, కాకపోతే ఏంటి వాళ్ళు చాలా అంటే లేట్గా వెళ్ళామన్నమాట. అందుకని చెప్పి క్లైమేట్ కూడా అంత నాకు అనుకూలంగా లేదు. కొంచెం బ్లర్రీగా కొంచెం చీకటి అయిపోయింది అనమాట. అందుకని కొంచెం అలా కనిపిస్తుంది, ఏమనుకోకండి. అయినా కూడా మీకోసం నేను క్లారిటీగా తీయాలి అని చెప్పి నేను అది ఐఫోన్లో షూట్ చేశాను. యాక్చువల్గా నాది ఐఫోన్ కాదు, నా ఫ్రెండ్ ఫోన్ తీసుకుని షూట్ చేశాను అనమాట. ఇంకా సన్సెట్ అయ్యేసరికి వెళ్తే ఇంకా బాగుంటుంది అనమాట. కాకపోతే మేము సన్సెట్ అయిపోయింది 6:30, 6:20 అలా అయ్యింది మేము వెళ్ళేసరికి. సో అందువల్ల మీకు సరిగ్గా అది కనిపించట్లేదు అనమాట, అక్కడ క్లైమేట్ ఎలా ఉన్నది ఏంటన్నది. కానీ చాలా బాగుంది. ఎందుకంటే ఒక 1 వీక్ నుంచి 3 వీక్స్ నుంచి అలా మనకు గాలి వేస్తూనే ఉంది. ఎండున్నా మబ్బు వేసిన గాలి కొంచెం హెవీగానే వేస్తుంది. ఆ గాలి వేయడం వల్ల అక్కడ చాలా మంచిగా అనిపించింది అనమాట. ఆ ప్లేస్లో చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఆ బ్రిడ్జ్ మధ్యలో అయితే మేము కొంచెం కిందకు వచ్చేసాం, కానీ మిడిల్ పాయింట్ ఉంటుంది, అక్కడ నుంచుని చూస్తే చాలా బాగుంటుంది అనమాట ఆ ప్లేస్ మాత్రం. ఎప్పుడన్నా ఎవరన్నా వెళ్ళకపోతే విజిట్ చేసి చెప్పండి ఎలా ఉంది ఏంటన్నది. నావి కొన్ని ఓల్డ్ క్లిప్స్ ఉంటాయి, అవి పెట్టాను చూడండి. అంటే నేను కొంచెం ఎర్లీగా వెళ్ళాను అప్పుడు 1 మంత్ బ్యాక్ అనమాట, కొంచెం ఎర్లీగా వెళ్ళిన క్లిప్స్ ఇవి. సన్సెట్ చాలా